జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ కొంచెం భ్రమించిందా, మర్చిపోయారా, గతాన్ని మర్చిపోయారేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎలక్షన్స్‌కి ముందుకు ఆయనకు ఒక గులకరాయి తగిలింది. ఆ గులకరాయి వల్ల గత జరిగినటువంటి గతాన్నంతా కూడా మర్చిపోయారేమో అని అనిపిస్తుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఎందుకంటే ఆయన తెలుసుగా, ఆగస్టు 15కి లేదా జనవరి 26కి కూడా జెండా ఎగరేయడానికి కూడా రానటువంటి మనిషి, కాలు బయట కూడా పెట్టలేనటువంటి మనిషి ఎక్కడో ఒక వీడియో బయటకు రాగానే మాత్రం వెంటనే దిగిపోయారు. స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మరీ తాడేపల్లి ప్యాలెస్కి చేరుకున్నారు. వచ్చిన తర్వాత ఇంకేముంది, వాళ్ళ వెనకాల ఇచ్చినటువంటి స్క్రిప్టు అసలు నిజంగా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అంత అద్భుతమైనటువంటి కామెడీ స్క్రిప్ట్ని తయారు చేసే వ్యక్తులు ఇంకెవరు పుట్టలేదనే చెప్పాలి, ఇంకెవరు పుట్టరని కూడా చెప్పాలి. దాన్ని చదివేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చూసారా, ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా అసలు నిజంగా ఎన్ని భాస్కర్ అవార్డులు ఉంటాయో, భాస్కరో అలాంటి అవార్డులు ఉంటాయో అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వరుస పెట్టి ఇచ్చేయచ్చు. రాజకీయాల్లో ఇంత అద్భుతమైనటువంటి ఫన్ క్రియేట్ చేసేటువంటి వ్యక్తిని బహుశా కాదు, పక్కా చూసేటువంటి పరిస్థితి కూడా ఉండదు, రాదు, ఇక ముందు కూడా ఉండదనే చెప్పాలి. అంత అద్భుతమైనటువంటి ఫన్. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఏం మాట్లాడారు, ఏంటి ఇంత మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు వినిపిస్తాను వినండి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే, నిన్న ఈరోజు పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదే మనిషైనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అడు మనిషైనా ఎమ్మెల్యేనా? ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలు బయట పెట్టారు. అవతార వర్ష ఎమ్మెల్యే కూన రవికుమార్ అసలు డాన్సులు చేస్తూ ఏకంగా ఇక్కడ ఆయన మాట్లాడుతూ చాలా మాట్లాడారు అనుకోండి. ముందు ఓన్లీ అరవ శ్రీధర్కి సంబంధించిన ఇష్యూ గురించి. అరవ శ్రీధర్ 100% తప్పే చేశాడు. అమ్మాయి స్కెచ్ చేసిందా, ట్రాప్ చేసిందా, ఇవన్నీ బుల్షిట్. అతను తప్పు చేశాడు అంతే. ఫస్ట్ ఆవిడ ట్రాప్ చేస్తే ట్రాప్ అయిపోవటానికి ఈయన ఏమన్నా చిన్న పసి పిల్లోడా కాదు కదా, మనిషే, మగాడే, మెల్ట్ అవ్వచ్చు. కానీ ఉన్నటువంటి పదవి లేదా ఉన్నటువంటి పార్టీ, ఆ నాయకుడు తీసుకెళ్తున్నటువంటి ఆ నడవడికకి సంబంధించినటువంటి సిద్ధాంతాలను కూడా చూసుకోవాలి. అవన్నీ మనకి వెనకాల బాధ్యతనిస్తాయి. అవన్నీ మర్చిపోయి అతను చేసినటువంటిది ముమ్మాటికి తప్పే, అందులో అసలు ఎటువంటి డౌట్ లేదు. ట్రాప్ చేస్తే ఇది అయిపోయింది, అది అయిపోయింది అని చెప్పడం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏం చేసినా సరే అతను చేసింది ముమ్మాటికి తప్పే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాపం గులకరాయి తగలటం వల్ల కాస్త మతి భ్రమించిందేమో, గతాన్ని మర్చిపోయారేమో. కాస్త ఆ గంటల మాధవ్ గారి వీడియో, సంజన సుకన్యాల ఆడియో, లేదా అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి ఆడియోలు, లేదంటే అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి వీడియో కాల్స్, అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి వీడియోలు, లేదంటే అనంతబాబు గారు, ఎమ్మెల్సీ అనంతబాబు గారు, మీకు అత్యంత ఆత్ముడు, స్నేహితుడు, మర్డర్లలో, మానవంగాల్లో అన్నిటిలో కూడా చాలా బలంగా మీకు ఆయన ఎంత చేసినా కూడా మీరు వెనకేసుకొస్తూ నిన్న కూడా మీరు మాట్లాడినటువంటి అతను, లేదంటే విజయసాయిరెడ్డి గారు, లేదంటే బాలీవుడ్ హీరోయిన్ని తీసుకొచ్చి ఇక్కడ మీకోసం సిద్ధం చేసినటువంటి సకల కళా మంత్రులు కావచ్చు, చాలామంది ఉన్నారనుకోండి. ఒక ఎమ్మెల్యే, ఇంకొక ఎమ్మెల్యే, ఒక ఆయన ఎవరో, ఆయన కూడా, ఇంకా చాలామంది ఉన్నారనుకోండి. ఒకళ్ళిద్దరు పేర్లు చెప్తే మనకు కష్టం, కానీ ఒకళ్ళ ఇద్దరా ఎంతమందిని పేర్లు చెప్తాం. వీళ్ళందరి ఆడియోస్ ఏమన్నా ఆయనకు చూపించండి అయ్యా, కాస్త గుర్తు తెచ్చుకుంటారయ్యా, మరి అలా వదిలేయకండి అయ్యా ఆయన్ని. వెనకాల స్క్రిప్ట్ రాసేవాళ్ళు అయినా సరే కొంచెం ఆయనకి అర్థమయ్యేలా, గుర్తొచ్చేలాగా 1-2 సార్లు ఎల్ఈడి స్క్రీన్ వేసి మళ్ళీ చూపించండి అయ్యా. నాకు తెలిసి అయితే నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు పెద్ద ఎల్ఈడి స్క్రీన్ వేసి ఆ తాడేపల్లి ప్యాలెస్ ముందు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా సార్, ఈ గంటలు గుర్తున్నాయా సార్, ఈ అవంతి గారు గుర్తుందా సార్, ఈ అనంతబాబు గుర్తున్నాడా సార్ అని చూపించాలని ఉంది. బట్ నాకు అంత పరిస్థితి లేదనుకోండి. ఎందుకంటే నిజంగా తాడేపల్లి ప్యాలెస్ ముందు ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అనలేదు పాపం, అయ్యా ఏంటి ఆడు ఇలా చేసాడు, వీడు ఒక ఎమ్మెల్యేనా, ఈడు ఆడా ఇదా అదా అని చెప్పి అప్పుడు గుర్తు రాలేదే. ఒక ఎంపీఐ, ఒక మినిస్టరు, లేదా ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంత ఇలా చేసినటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళందరి పరిస్థితి అప్పుడు మనం వీడు ఎమ్మెల్యేనా, వీడు దరిద్రం కాకపోతే మనకే ఎందుకు దొరుకుతారు అనుకునేటువంటి పరిస్థితి అప్పుడు అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలామంది అక్కడ నుంచి ఆయనకి ఎదురుగుండా పెడితే గుర్తు వస్తుందేమో, గుర్తు చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళలాగా గుర్తు చేయరు అనుకోండి. ఎందుకంటే ఆయన పాపం గతాన్ని గుర్తు తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. గతం కథ
కొత్తగా ఏదైనా సరే మనం మాట్లాడేయచ్చు, ఏదైనా సరే మనం గతం మర్చిపోయాం కాబట్టి జనాలు కూడా మర్చిపోతారు కాబట్టి అనుకుంటారు కాబట్టి అలాగే స్క్రిప్ట్ కూడా రాసి ఇచ్చేస్తూ ఉంటారు. కాకపోతే సోషల్ మీడియా కదా, దొరికేస్తారే, బాగా దొరికేస్తున్నారు. ఎంతలాగంటే ఒక రేంజ్లో, నిజంగా చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంటే వాళ్ళకి పండగ అంటే పండగ. ఒక రేంజ్లో మీమ్స్ వస్తున్నాయి, ఒక రేంజ్లో అసలు మీరు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఆ పేటీఎం బ్యాచ్ కానీ ఆ వెనకాల రాసి ఇచ్చేటువంటి స్క్రిప్ట్ బ్యాచ్ కానీ ఒక రేంజ్లో ఉందండి. మీకు నిజంగా ఇంతమంది ఫ్యాన్స్, ఇంకోటి మీరు నాకు తెలిసి ఆ జనాలు వచ్చే జనాలందరూ కూడా మీరు మాట్లాడేటువంటి ఈ కామెడీ గురించి వస్తున్నారు సార్, మీకు అర్థం కావట్లా. రేపు పొద్దున మీరు పాదయాత్రలో మీరు చేయబోయేటువంటి ఆ పాదయాత్రలో కంటెంట్ ఉంటుంది చూసారా, ముద్దులు ముచ్చట్లు మాట్లాడేటువంటి ఆ టైమింగ్, పైగా 3 రోజులకు ఒక బహిరంగ సభ అంట. అలా 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 ఇలా 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 ఇంక వెళ్ళిపోతాయి, మొత్తం అయిపోయింది. సూపర్ ఉంటుంది, మామూలు సినిమా కాదు. నిజంగా చెప్తున్నాను కదా, ఆ కామెడీ టైమింగ్తో మీరు అసలు ప్రెస్ మీట్లకు వస్తున్నారంటేనే ఇంత పండగ. మీరు పాదయాత్రకు వస్తూ ప్రతిరోజు ఇలా నడుచుకుంటూ వెళుతూ ఎన్ని విన్యాసాలు, ఎన్ని అద్భుతమైనటువంటి కామెడీ టైమింగ్స్, ఇంత న్యాచురల్గా చేసేటువంటి ఇలా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఎంత న్యాచురల్గా ఉంటే ఇంకా రియల్గా గ్రౌండ్ లెవెల్లో మీరు చేసేటువంటి ఆ కామెడీ టైమింగ్కి ఇంకా అసలు వ్యూసే వ్యూస్, ఎలివేషన్సే ఎలివేషన్స్, మీమ్సే మీమ్స్, పండగ అంటే పండగ ఇంకా.